ఆల్రైట్ ట్రేడర్స్, వరుణ్ బెవరేజెస్ స్టాక్ లో ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. ఇది నేను ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేను సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్డర్ ఆల్రెడీ పెట్టేసి ఉంచాను. అబౌవ్ డేస్ హై ఎస్ఎల్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాను ప్రస్తుతం. సో ఒకవేళ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతాయి కనుక 1:1 నా టార్గెట్ అవుతుంది. 1:1 టార్గెట్తో నేను ట్రేడ్ చేస్తాను. ఫస్ట్ అయితే హాఫ్ క్వాంటిటీ తీసేస్తాను. థర్స్డే కదా, ఎక్కువ మొమెంటం ఉండదు. సో హాఫ్ క్వాంటిటీ తీసేసి మిగతా హాఫ్ని నేను ఎస్ఎల్ కాస్ట్ దగ్గర పెట్టేసి ట్రేడ్ చేస్తాను. నా ఎస్ఎల్ వచ్చేసి, నా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఎస్ఎల్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుందన్నమాట, 861.85 దగ్గర. సో నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈజీగా 868 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి హైయర్లో ఉంది, 3 రూపీస్. మన ఎస్ఎల్ వచ్చేసి 3.3 రూపీస్ కదా. సో నేను యాక్చువల్లీ క్వాంటిటీని కొంచెం పెంచచ్చు, 250 చేద్దాము. 250 క్వాంటిటీ చేద్దాము. దట్ సౌండ్స్ గుడ్. అండ్ నౌ విల్ సీ ఇంకేమవుతుందని. ఇది మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 868 ఈ ఏరియాలో పెట్టుకుందాం, 868.5. దీనికైతే రెసిస్టెన్సెస్ ఏమీ లేవు. ఒక్కటి ఉంది, విక్ ఉంది, బట్ అది పెద్ద రెసిస్టెన్స్ లాగా అనుకోవట్లేదు నేను. సో ఈజీగా మన టార్గెట్స్ అచీవ్ అయిపోతాయని చెప్పి నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. బట్ లెట్స్ సీ, వెయిట్ అండ్ వాచ్. ఒక చిన్న కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇక్కడ వివాప్ ఏదైతే ఉందో, వివాప్ అనేది చాలా దూరంలో ఉంది. యూజువల్లీ వివాప్కి ఇంత దూరంలో తీసుకోవడం అనేది ప్రిఫరబుల్ కాదు. బట్ ఇంకా తీసేసుకుంటున్నాను ప్రస్తుతం, బికాజ్ నేను రిస్క్ తీసుకోవచ్చు ప్రస్తుతం. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ట్రేడ్. ఏం జరుగుతుందో ఇంకా చూద్దాం. మీరు ఇక్కడ మార్కెట్ డెప్త్ లో చూసినట్టయితే ఈ రౌండ్ నెంబర్ 865 దగ్గర సెల్లర్స్ చాలా మంది ఉన్నారు, అంటే ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ అబ్జర్వ్ అయ్యేదాకా ఈ లెవెల్ ని బ్రేక్ చేయలేదు. అండ్ రైట్ నో ఈ ఆర్డర్స్ అన్ని ఆల్మోస్ట్ అబ్జర్వ్ అయిపోయాయి. సో సూనర్ మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ మనం సెక్టర్ అనాలిసిస్ చేసినా సరే, నిఫ్టీ ఇండిసెస్ లో అన్నిటికంటే కూడా ఎఫ్ఎంసీజీ బాగానే ఉంది. అండ్ ఎఫ్ఎంసీజీలోకి వెళ్తే ఇది టాప్ 3లోనే ఉంది. సో ఇది స్టాక్ సెలెక్షన్ కూడా మంచిగానే చేసాం మనం. ఇది జస్ట్ మనం ఇంకా ఏమవుతుంది అనేది యాక్టివేట్ అయిన తర్వాత చూద్దాం. ఆల్రెడీ ట్రేడర్స్ యాక్టివేట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడైతే సెల్ ఆర్డర్ ఒకటి పెట్టేస్తున్నాను. మనకి స్లిప్పేజ్ బాగా అయింది, మనం అనుకున్న దానికంటే స్లిప్పేజ్ అయింది బాగానే. బట్ ఇంకా పార్ట్ ఆఫ్ ద గేమ్, చేసేదేం లేదు. సో లెట్స్ సీ. ఒక 125 ఇక్కడ పెట్టేశాను. అండ్ దెన్ మన ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతే కనుక నేను ట్రై చేసుకుంటూ వచ్చి పెట్టేస్తాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. లెట్ మీ జస్ట్ క్లోజ్ దిస్ పొజిషన్ ఇక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇక్కడ మనం ఏమి ఎక్స్ట్రా ఏం చేయలేదు. నౌ లెట్ us బ్రింగ్ దిస్ టు కాస్ట్ దగ్గర తీసుకొచ్చి పెట్టేద్దాము నెక్స్ట్ హాఫ్ క్వాంటిటీని. అండ్ 1:2కి మనం ట్రయల్ చేసేద్దాము. ఐ థింక్ 1:2 is possible without sweat. అరౌండ్ 871 వచ్చేసి 1:2 అనమాట. సో లెట్స్ సీ 871 దగ్గర వెళ్తుందా, లేదంటే కాస్ట్ దగ్గర మన స్టాప్ లాస్ని హిట్ అవుతుందా అనేది మనం చూద్దాం. మనం ఆల్రెడీ ప్రాఫిట్ లాకింగ్ చేసాము. ఎంత ప్రాఫిట్ లాకింగ్ చేసామంటే 217 రూపీస్ ప్రాఫిట్ లాకింగ్ చేసాము. సో అది కూడా చూద్దాం ఏమవుతుందో. విల్ సీ. ఒకవేళ 5 మినిట్స్లో కనుక ఈ బ్రేక్అవుట్ లెవెల్ మనం తీసుకున్న 865 అబోవ్ కనుక ఇది క్లోజ్ ఇస్తే, ఇది ఖచ్చితంగా ఇట్ విల్ బి ఎ గుడ్ ట్రేడ్ ఫర్ అస్. సో పని చేద్దాము. ఇది ఒక 65-70 క్వాంటిటీ ఇక్కడ తీసేద్దాము. అండ్ దెన్ ఇక్కడ ఏముంది, ఇంకా దీని కింద పెట్టేసేయచ్చు మనం యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. పెట్టేసి ఒక 70 క్వాంటిటీ, మిగతా క్వాంటిటీ ఇక్కడ పెడదాము. 60 క్వాంటిటీ, 55 క్వాంటిటీ. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఆ 70 క్వాంటిటీ పోతాయి, బట్ దట్ వోంట్ బి అన్ ఇష్యూ ఫర్ అస్. ఆల్రెడీ ఎంతో ప్రాఫిట్ని లాక్ చేసుకున్నాం కాబట్టి. నేను నా స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఎలా ఉంటుందంటే, నాకు ప్రాఫిట్స్ రాకపోయినా పర్లేదు, బట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ నా క్యాపిటల్
కి నేను ప్రయారిటీ ఇస్తాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రిస్క్ తగ్గించేస్తూనే ఉంటాను. సో అందుకే ఇంత అగ్రెసివ్గా నేను ట్రయల్ చేసేసాను అనమాట. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ నా ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయినా సరే నాకు బాధ లేదు, బికాస్ దిస్ ఈస్ హౌ ఐ ట్రేడ్. ఇంకా నా క్యాపిటల్ ప్రొటెక్షన్ నాకు ఇంపార్టెంట్. ఓకే, సో ఐ థింక్ ఇక్కడ ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఫస్ట్. ఇంకా మిగతా క్వాంటిటీ వరకు ఉన్నాయి. లెట్స్ సీ ఏమవుతుందో. వాటిని ఎక్కడుందో అక్కడే ఉంచేద్దాం. ఈ 55 క్వాంటిటీ స్టాప్ లాస్ వచ్చి తీసుకెళ్ళిద్దాము. లేదు ఇంకేమన్నా అవుతుందా అది కూడా అవనిద్దాం. మనకి బాగా దెబ్బ ఎక్కడ తాకిందంటే, మనము 65.15 దగ్గర మనం ఆర్డర్ పెడితే 66.16 దగ్గర మనకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడే మనకి 250 రూపీస్ పోయాయి స్లిపేజ్ వల్ల. లేదంటే వీ వుడ్ హావ్ బీన్ ప్రాఫిట్ ఆఫ్ 500 అంటిల్ నౌ. ఈ 240 ప్రాఫిట్ కాస్త 500 ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చేసి ఉండాలి. సో అది కొంచెం ఇబ్బందికరమైన సంఘటన. బట్ స్టిల్ ఇది బుల్లిష్నెస్ ఉంది కాబట్టి అంత స్లిపేజ్ వచ్చింది. సో మనం ప్రాపర్గా ట్రైల్ చేస్తే ఐ థింక్ వీ కెన్ క్యాప్చర్ ద రెస్ట్ ఆఫ్ ద మూవ్. ఇది ఆల్రెడీ ఇంత రిట్రేస్మెంట్ ఇచ్చింది బ్రేక్అవుట్ దగ్గర నుంచి. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే బ్రేక్అవుట్ స్టార్ట్ అయిందో అక్కడ దాకా వచ్చేసింది. దట్స్ యూజువల్లీ నాట్ ఎ గుడ్ సైన్ ఎప్పుడైనా సరే. బట్ అది సపోర్ట్ జోన్ కింద ఇక్కడ మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ టెస్ట్ చేయడానికి వచ్చిందని కూడా అనుకోవచ్చు. లైక్ ఇప్పుడు అంటే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. సో ఆ రెసిస్టెన్స్ హోల్డ్ అవుతుందా లేదని చెప్పి రీటెస్ట్ వచ్చి ఉండొచ్చు, అది కూడా జరుగుండొచ్చు. బట్ యూజువల్లీ నాట్ ఎ గుడ్ సైన్. మంచి మొమెంటం ఉన్న స్టాక్ అయితే కనుక ఇంతగానం రిట్రేస్మెంట్ ఇవ్వదు. మాక్సిమం ఇక్కడ దాకా వచ్చేసి, అంటే ఇక్కడ దాకా బ్రేక్ ఇచ్చింది కదా, ఇక్కడ దాకా వచ్చేసి కొంచెం టర్న్ అరౌండ్ అయ్యి వెళ్ళిపోవాలి. బట్ ఇంకా లెట్స్ సి ఇక ఈ స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుందని చూద్దాం. జస్ట్ క్విక్ నోట్, ఇది కనుక 868కి అబోవ్ వెళ్తే కనుక సూపర్ గా అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది డే హై కనుక బ్రేక్ అవుతాయి. బికాజ్ ఇక్కడ అందరూ ట్రాప్ అయిపోయే వాళ్ళు ట్రాప్ అవుతారు, వీక్ హ్యాండ్స్ అందరూ సెల్ చేసేసి ఉంటారు ఈ డౌన్ దాంట్లో, జస్ట్ లైక్ ఐ డిడ్ యూనో. బట్ నేను అట్లీస్ట్ కొంచెం క్వాలిటీతో హోల్డ్ చేస్తున్నాను. చైన్ వాళ్ళు ఉంటే కనుక అబోవ్ 868కి వెళ్ళిపోతే కనుక ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. సో ట్రేడర్స్ మనం చూసినట్టు 868 దగ్గర బాగా రెసిస్టెన్స్ తీసుకుంటుంది అండ్ బాగా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఎస్ఎల్ తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇంకా దిస్ అ గుడ్ ఛాన్స్ ఇట్ విల్ బ్రేక్ నౌ. ఒకవేళ బ్రేక్ అవ్వకపోయినా సరే ఇంకా చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ 868 దాకా వచ్చింది, మూడోసారి వచ్చింది. ఒక్క టిక్ పైకి వెళ్ళినా సరే దిస్ అ గుడ్ ఛాన్స్ ఇట్ విల్ గో వే అప్. గైస్ ఇక్కడ చూస్తున్న సెల్లింగ్ ప్రెషర్ కి ఐ డోంట్ థింక్ బయర్స్ విల్ బి ఏబుల్ టు కౌంటర్ ఇట్ రైట్ అవే. ఒకవేళ నేను అనుకున్నది కరెక్ట్ అవుతే కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయి మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సే ఉంది. సో ఒకవేళ కనుక అప్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటే కనుక మళ్ళీ మన కాస్ట్ దాకా వచ్చే ఛాన్స్ ఉండదు. సో నేను మన ఎస్ఎల్ తీసుకొచ్చేసి లెట్ మీ యాక్చువల్లీ కీప్ ఇట్ హియర్. ఇంకా ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నేను బై ఆర్డర్ పెట్టిన దగ్గర నుంచి. సో ఇంకా బ్రేక్అవుట్ ఇవ్వట్లేదు. ఐ వాంట్ టు ట్రేడ్ ఇన్ ఓన్లీ స్మూత్ సేలింగ్ స్టాక్స్. నేను పేషెంట్గా ఉండలేనని కాదు. ఇట్స్ బీన్ ఓవర్ 13 minutes. సో ఐ జస్ట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ట్రేడ్ అండ్ సర్చ్ ఫర్ అనదర్ వన్. ఇవాళ ఒకటే అయింది కదా, సో ఇంకో సెకండ్ ట్రేడ్ కోసం ఐ విల్ సర్చ్ వన్స్ దిస్ ట్రేడ్ ఐదర్ హిట్స్ మై ఎస్ఎల్ ఆర్ గో హిట్స్ మై టార్గెట్. ఆల్రైట్ ట్రేడర్స్, సో మన ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఆల్ ఇన్ ఆల్ we made 292 rupees, approx 300 rupees in this particular trade. Inka I'll just search for another stock and try to bring you guys another trade. Alright traders, so second trade for the day వచ్చేసి Rossari BioTech లో నాకు సెటప్ కనిపించింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెటప్స్ అన్నమాట ఇది. ఏంటనేది ట్రేడ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. బట్ Rossari BioTech ని నేను 1450 అబోవ్ ఉంటాను ఫర్ టార్గెట్ ఆఫ్ 10 రూపీస్. సో నేను లెట్ మీ గో ఫర్ ఇది నాకు సెటప్ బాగా ఇష్టమైన సెటప్. సో లెట్ మీ జస్ట్ గో విత్ మోర్ దెన్ యూజువల్ రిస్క్. యా 1450 వచ్చేసి నా ఎంట్రీ అవుతుంది, 1460 వచ్చేసి నా టార్గెట్ అవుతుంది. బట్ స్లిప్పేజ్ అది కలుపుకుంటాం కాబట్టి అరౌండ్ 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా సరే మనకి ఐడియల్గా వచ్చేసినట్టే అనమాట. సో యా ఐల్ కీప్ యూ గైస్ అప్డేటెడ్ ఇంకా ఏం జరుగుతుంది అనేది. సో ట్రేడర్స్, ఇది ట్రేడ్ యాక్టివేట్ అయ్యే లోపల లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద సెటప్. ఇది సెటప్ సింపుల్ సెటప్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెటప్స్ కూడా. ఏంటంటే ఏ ఏరియాలో అయితే ప్రైస్ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటుందో, తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే ఏరియాకి వస్తుందంటే ప్రైస్ ఆ ఏరియా నుంచి వెళ్ళదలుచుకోవట్లేదు, కిందకి వెళ్ళదలుచుకోవట్లేదు, పైకి వెళ్ళడానికి బులిష్నెస్ చూపిస్తుందని చెప్పి అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఆల్రెడీ 2-3 టైమ్స్ అదే ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుని ఉందో, నాలుగోసారి మూడోసారి నుంచి యాక్చువల్గా రెసిస్టెన్స్ ఏరియా వీక్ అయిపోతుంది.
సో మూడోసారి కూడా రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి మిగిలింది కింద పడిపోయిందంటే ఫోర్త్ టైం హై ప్రాబబిలిటీ బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. సో అందుకే అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే రొసారీ బయోటెక్ లో ఇది ఎప్పటి నుంచో నా దాంట్లో నా వాచ్ లిస్ట్ లో ఉంది. ఇక్కడ చూస్తే డే టైం ఫ్రేమ్ లో చూస్తే ఆల్రెడీ 1450 హై దీనిది, 1450 హై, 1447.9 హై. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వస్తే కనుక ఖచ్చితంగా దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ ఈ బ్రేక్. ఇదే సెటప్, సింపుల్. ఓకే, 75 అయితే సెల్ పెట్టేద్దాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 60 ఆల్రెడీ హిట్ అయిపోయింది. సో లెట్ మీ జస్ట్ డూ వన్ థింగ్. 60 క్వాంటిటీ నేను ఇక్కడ తీసేస్తాను. నో, మిస్ అయిపోయాం మనం ఇక్కడ. బట్ ఓకే, నో వరీస్. ఇదైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం క్వాంటిటీ తీసేస్తాను. నో వాట్, యాక్చువల్లీ మోర్ దెన్ సగమే తీసేస్తాను. 59 దగ్గర ఒక్కసారి 59 దాకా వస్తే ఆర్డర్ ప్లేస్ చేసేస్తాను. మనం లేట్ అయిపోయాం టార్గెట్ పెట్టడంలో. మన ఫస్ట్ టార్గెట్ ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఏం చేద్దాం, లెట్స్ జస్ట్ సీ. మళ్ళీ వస్తున్నామో చూద్దాము. యా, వచ్చేసింది మన టార్గెట్ దగ్గరికి మళ్ళీ కూడా. 100 టార్గెట్ 59. బుల్లిష్నెస్ బాగా కనిపిస్తుంది. ఓ పని చేద్దాము, 75 పెట్టేసి ఇక్కడ పెట్టేద్దాము. ఓకే, ఇంకా 96 మిగిలిన, 75 మిగిలినాయి. ఎంత క్లాకింగ్ చేసాం, 128. స్లిప్పేజ్ బాగా అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే 45 దగ్గర ఎస్ఎల్ పెట్టుకుందాం, మిగతా 75కి. 45 దగ్గర ఎస్ఎల్ పెట్టేద్దాం. యా, సో యా, వి వర్ లేట్ ఎ బిట్, బట్ ఇంకా చేసేది ఏం లేదు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇంకా వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ట్రేడ్ విల్ బి డన్ ఫర్ ద డే. ఇవాళ కొంచెం స్మాల్ ప్రాఫిట్స్ వచ్చాయి, బికాజ్ అది వాట్ ఎవర్ ద రీజన్. దీంట్లో ఏమో టైంకి బుక్ చేసుకోలేకపోయాము. నా దాంట్లో ఏం ఫండ్స్ లేకుండే నేను ఆర్డర్ పెట్టేసుకోవడానికి. అండ్ పెట్టినా సరే ఇది 50 దగ్గర మనం ఆర్డర్ పెడితే 54 దగ్గర ఎగ్జిక్యూట్ అయిపోయింది, విచ్ మీన్స్ మనకి 40% కంటే ఎక్కువ స్లిప్పేజ్లో పోయింది. సో మనం పెట్టుకున్న 1000 టార్గెట్లు కూడా 600 వచ్చేది. సో ఇంత బులిష్నెస్ చూపిస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బుకింగ్ ఎట్ ద టార్గెట్, ట్రైల్ చేయడమే బెటర్ ఆప్షన్. మనం కనుక ట్రైలింగ్ అసలు హిట్ కాకపోతే ఇది ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది స్టాక్. అందుకే నేను ట్రైలింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మోర్ దెన్ టార్గెట్ బుక్ చేయడం కంటే కూడా. అది ఎలా వర్క్ అవుతుందని చూద్దాం ఒకసారి. ఒకవేళ కనుక ఈ ట్రేడ్ మనకి అగేన్స్ట్ గా వెళ్తే మన స్టాప్ లాస్ వచ్చేసి 10 రూపీస్ అయింది అండ్ మన క్వాంటిటీ 75 రూపీస్. సో 750 దాకా లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్స్ అది యాక్చువల్గా ఒక విధంగా చూస్తే ఇట్స్ అ సాడ్ థింగ్. టార్గెట్ హిట్ అనే ట్రేడ్ లో కూడా మనం 750 లాస్ తీసుకుంటున్నాము అంటే దట్స్ అ సాడ్ థింగ్. బట్ ఇంకా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఇంకా పార్ట్ ఆఫ్ ద గేమ్, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆల్రైట్, ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఐ థింక్ వి గాట్ అరౌండ్ 750 లాస్. రొసారీలో యా 765 ఇస్ ద లాస్. నాకు ఆల్రెడీ వేరే ట్రేడ్స్ వల్ల ప్రాఫిట్ ఉండే. సో యా, బట్ ఫర్ ద డే ఓవరాల్గా మనం చూసుకుంటే VBLలో 290 and this is 765. That'll make it somewhere around 500 for the day, 500 loss for the day. And yeah, I'm done for the day. Thank you. The setup already explained చేశాను కదా. So yeah.